ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. నేడు ముగ్గురు వనదేవతలు గద్దెలపైకి రాబోతున్నారు. మరికొద్ది సేపట్లో కన్నెపల్లికి కొలువైన సారలమ్మ గద్దపైకి కదిలి రానుంది. కాగా వంశీయులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయబద్ధంగా గద్దెల వద్దకు తీసుకురాబోతున్నారు. అటు పగిడితరాజు ఇటు గోవిందరాజు సాయంత్రానికి మేడారం చేరుకోనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. మేడారం మహాజాతరలో మొదటి ఘట్టం సారలమ్మ తల్లి సమ్మక్క గద్దెలపై ప్రతిష్టాపన కార్యక్రమం. ప్రస్తుతము కన్నెపల్లిలో కొలువైన సారలమ్మ తల్లిని తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా కాక వంశీయులు సారలమ్మ తల్లిని గద్దెల వద్దకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కన్నెపల్లిలో ఉన్నటువంటి సారలమ్మ ఆలయం నుంచి ప్రస్తుతం ఆ కాక వంశీయులు ఆడపడుచులు ఒక శుద్ధ జలము, అదేవిధంగా గ్రామస్తులు కాక వంశస్థులంతా కూడా పసుపు కుంకుమలు తీసుకెళ్తారు. ప్రస్తుతం సారలమ్మ గద్దెల వద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ సారలమ్మ గద్దెను ఆ జలంతో శుద్ధి చేసి అక్కడనే ముగ్గులు వేసి అలికిన తర్వాత తిరిగి మళ్ళీ కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయానికి వచ్చి అప్పుడు సారలమ్మ తల్లిని తీసుకెళ్లి ఆ మేడారం లోపల ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా సారలమ్మ తల్లి రాక కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక సారలమ్మ ప్రధానంగా వచ్చే సమయం లోపల యొక్క శివసత్తులతో ఈ మార్గం దాదాపు కన్నెపల్లి నుంచి మేడారం వరకు 3.5 కిలోమీటర్ల ప్రాంగణం అంతా కూడా భక్తజనంతో నిండిపోయేటువంటి సిచ్యువేషన్స్ వచ్చేటువంటి ఆ కాక కిరణ్ కాక వెంకటేశ్వర సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆడపడుచులు ఆ యొక్క సారలమ్మ తల్లి అలంకరణ కోసం సామాగ్రిని అయితే తీసుకొస్తా ఉన్నారు. ఇక గ్రామం అంతా కూడా ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళకి నీళ్లు ఆరబోయడము ఒకసారి మనం చూడొచ్చు. వీళ్ళతో ఈ నీళ్లు ఆరబోస్తూ సారలమ్మ తల్లి అలంకరణ కోసం వెళ్ళేటువంటి కాక వంశీయుల ఆశీర్వాదాలు తీసుకుంటారు. సారలమ్మ తల్లిని ఆహ్వానించేందుకు వీళ్ళంతా కూడా సిద్ధమైనట్లుగా ప్రస్తుతం ఇది సారలమ్మ ఆగమన లోపల మొదటి ఘట్టమని చెప్పుకోవచ్చు. ఆ సారలమ్మ తల్లి అలంకరణ కోసం తీసుకెళ్తున్నటువంటి సామాగ్రిని తీసుకెళ్తున్న వాళ్ళపై కాళ్ళ మొక్కి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఎటువంటి దృష్టి తగలకుండా నిమ్మకాయలు కొబ్బరికాయలతో కూడా వాళ్ళని ఆ సారలమ్మను తల్లికి సంబంధించి అలంకరణ సామాగ్రిని మేడారం వద్దకు తీసుకెళ్తారు. ఇక మరో గంట సేపట్లో అలంకరణ కార్యక్రమం ముగ్గుల కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క సారలమ్మ తల్లిని ఆలయం నుంచి కన్నెపల్లి ఆలయం నుంచి తిరిగి మేడారం తీసుకెళ్లి ప్రతిష్టాపన మొదటి రోజున ఈ ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ దారి పొడవునా కూడా భక్తుల నీరాజనాలు డప్పు చప్పుల మధ్య శివసత్తుల ఆట పాటలతో కూడా సారలమ్మ తల్లి అంగరంగ వైభవంగా ఈ రోజున గద్దెలపై ప్రతిష్టాపన జరగబోతుంది. అదేవిధంగా ఓవైపు పగిడితరాజు గోవిందరాజుల ప్రతిష్టాపన కూడా ఈ రోజే పూర్తవుతుంది. మొత్తానికి ఈ రోజు ముగ్గురు దేవతలు గద్దెలపై కొలువు కానుండడంతో కూడా భారీగా భక్తజనులు ఆ యొక్క మేడారం వచ్చి అమ్మవార్లను దర్శించుకునే పరిస్థితి. మొత్తానికి మరి కొద్దిసేపట్లోనే మొదటి ఘట్టమైనటువంటి సారలమ్మ తల్లి ప్రధాన గద్దెలపైకి అయితే చేరబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో నేను బిగ్ టీవీ కన్నెపల్లి మేడారం.